like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all. Standing tall, fear outweighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent.
చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి 2 విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిందని కేంద్రం ఇప్పటికే తెలిపింది. 2 విడతలో 60 ఏళ్లు పైబడిన వారు, వేర్వేరు అనారోగ్య సమస్యలతో బాధపడే 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు అందించనున్నట్లు వెల్లడించింది. ఆయా వర్గాలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టీకా తీసుకుంటే ఉచితంగానే ఇస్తారు. ఒకవేళ ప్రైవేట్ లో తీసుకోవాలంటే 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలంగాణ సహా 7 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వర్చువల్ మాధ్యమంలో సమీక్ష నిర్వహించారు. వైరస్ వేగంగా విస్తరిస్తున్న పరిస్థితులు ఏర్పడితే నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం, పటిష్ట నిఘా వంటివి అమలు చేయాలని రాజీవ్ గౌబా సూచించారు. గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని హితవు పలికారు. కరోనా పరీక్షలు సమర్థంగా నిర్వహించడం, వైరస్ సోకిన వారిని గుర్తించడం, ఐసోలేషన్ లో ఉంచడం, వారితో దగ్గరగా మసిలిన వారిని క్వారంటైన్ లో ఉంచడం వంటి చర్యలు చేపట్టాలని గౌబా సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలకు వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి మహమ్మారి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రోజువారీ నమోదయ్యే కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. వరుసగా 3వ రోజు 16,000 పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 16,488 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,10,79,979కి పెరిగినట్టు వెల్లడించింది. ఇదే సమయంలో కోవిడ్ బారిన పడి మరో 113 మంది మరణించగా మృతుల సంఖ్య 156,938కి చేరినట్టు తెలిపింది. కోవిడ్ నుంచి మరో 12,771 మంది కోలుకోగా ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 1,763,451కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,59,590 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పుడు ప్రకటన. తిరిగి వచ్చిందా? 100% డేటా ఫీచర్స్ పొందండి. నెల మొదట్లో ఉండే ఖాళీకి చెల్లి పదండి నింపుదాం. డిస్కౌంట్ ఆఫర్ ఇంకా మరిన్ని సేవింగ్స్ ప్రారంభించండి. అది సమగ్రతలకు లభించే రేషన్తో కనీసం 50 తగ్గింపు. 1 కొనండి 1 ఉచితంగా పొందండి. 2 కొనండి 1 ఉచితంగా పొందండి. గ్రోవర్ హౌస్ ఫుల్సే 27 ఫిబ్రవరి నుండి 7 మార్చి వరకు ఒక కేజీ అర్థం కావట్లేదా? ఇది ఇంకొక హెచ్చరిక. దేనికి? అనారోగ్యాన్ని కొంటున్నాక. అనారోగ్యం విడితేమి అంటే హానికరమే. మరి బ్యాంకులో ఉందిగా. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే. బ్యాంకులో ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే. బ్యాంకులో ఉంటే ఆరోగ్యం ఉన్నట్లే. ₹5.45 lakhs నుంచి మొదలవుతుంది. భయం అన్నది లేకుండా పైకి ఎక్కిపోతుంది. కొత్త కొత్తది వెతికి చూసుకొస్తుంది. మా ఈషాకి ఏది భయం లేదు. తన హ్యాకర్ క్లాస్ జరిగే మధ్యలో డబ్బులు పడతాయని భయం నాకైతే లేని లేదు. నేను వెతికిస్తాను. మిస్టర్ లాక్డో యొక్క న్యూట్రిషన్ ఇంకా టేస్టింగ్ ఎంబ్రాయిడరీ ఇంకా న్యూట్రియన్స్ అందిస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్. మిస్టర్ లాక్డో क्या शर्मा है? रात खास कुछ है, हमें भी होती है। चार लोगों पर बड़े घर है कोरोना खिलाफ హలో మిస్టర్ పై. సార్ మీరు 2004లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. అది 2019లో మెచ్యూర్ అయింది. సార్ 93,000 రూపీస్ రావాలి మీకు. ఇవాళ ఎక్స్పైర్ అయిపోతుంది సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చి ఉంటుంది, అది చెప్పండి. 9064. పర్సనల్ డీటెయిల్స్ ఇంకా ఓటీపీ దొరికాయి. ఎప్పుడు డబ్బులు వస్తాయి? అది అయిపోయింది సార్. హలో, డబ్బులు రాలేదు. Lola,
మెసేజ్ వస్తుంది. మనకి అలా చివ్వు దీన్ని మీకు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి చాలా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే చాలా మందికి చాలా ఉపయోగపడి చెప్పారు నాకు. హలో హాయ్, ఇదిగో నీ హనీ చూడు, కనిపించింది ప్యూర్ కాదు. అరే ఇంకా చక్కెర కనిపిస్తున్నాను. సంపూర్ణ హనీ ట్రై చేసి ప్యూర్ హనీ ఇలా ఉంటుందా? అలసిపోయారా? తాగండి రీబ్యాలెన్స్ లో ఉన్నాయి యాక్టివ్ సోర్స్ ఎలక్ట్రోలైట్. రీబ్యాలెన్స్ చేస్తుంది మిమ్మల్ని రీబ్యాలెన్స్. తాగండి రీబ్యాలెన్స్ అంటే ఎలక్ట్రోలైట్ ప్లస్ ఎనర్జీ. రైతుల ఆదాయం పెంపు సహా ఎగుమతుల పెరుగుదలకు నియంత్రించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ఫోకస్ ప్రొడ్యూస్ పథకంలో పంట ఉత్పత్తుల జాబితాను కేంద్రం ఖరారు చేసింది. ఈ పథకంలో భాగంగా క్లస్టర్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 728 జిల్లాల్లోని వ్యవసాయ అనుబంధ రంగాలలో పంటల సాగును ప్రోత్సహిస్తారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖలతో కలిసి ఈ జాబితాను ఖరారు చేసింది. జాబితాను ఖరారు చేసే క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR నుంచి వచ్చిన